బ్రాకెట్స్ని బాడ్ మాస్ రూల్ ద్వారా వీటిని సింప్లిఫికేషన్ చేద్దాం. అప్పుడు ప్రింట్ అంటే అవుట్పుట్లో చూపించాలి. అప్పుడు ఏం చేశాను, ప్రింట్ అని పెట్టేసేసి నేనేం చేశాను అంటే ఎల్ఈఎన్ అనేది ఉంచేసాను ఇక్కడే. తర్వాత నేనేం చేశాను అంటే ఈ మొత్తాన్ని కూడా ఏముందంటే ఇది స్ట్రింగే 2 స్ట్రింగ్ల మధ్యలో ప్లస్ అనేది పెట్టానుకో ఏ కాన్సెప్ట్ ద్వారా అవి సాల్వ్ అవుతుంది, స్ట్రింగ్ కాన్కెటనేషన్ ద్వారా సాల్వ్ అయినప్పుడు అది ఏమొస్తుంది, ఒక స్ట్రింగ్లా మారిపోద్ది. అది ఏమైద్ది, పైథాన్ 3 అని వచ్చింది. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ ఎంత, టోటల్ స్ట్రింగ్ ఎంత, పైథాన్ 3 అనే ఒక స్ట్రింగ్కి ఏం చేస్తున్నాం, లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్ అనుకున్నాం. మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. అందుకని మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే 7 అనేది రావడం అనేది జరిగింది. అదే కాదనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి ఇచ్చేసి చూద్దాం. 7 అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే అవుట్పుట్ అనేది కరెక్ట్ అని నాకు అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకే దా. And Vasanta, can you explain this one? And what is the output of this one? చెప్పు ఎంత? 7. ఎలా చెప్పిందంటే ఇక్కడ ఇచ్చాము చూడు, మనం ఇక్కడ ఉన్న వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ ఫర్ వేరియబుల్ ఇచ్చామంటే ఆ వేరియబుల్లో ఉన్న మనం ఏం చేస్తాం, ఎల్ఈఎన్ అంటే ఏంది, లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ యొక్క టోటల్ క్యారెక్టర్స్ ఎన్నో చెప్పడం అనమాట. అది చెప్పాలి అంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ని ఇచ్చినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఆ వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ అనేది తీసుకోవడం అనేది జరిగిద్ది అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, ఎల్ఈఎన్ ఆఫ్ వెజిటేబుల్ అని పెట్టాను. వెజిటేబుల్ అంటే ఏంది, దాంట్లో ఉన్న స్ట్రింగ్ ఏంటిది, బ్రింజాల్ కదా, అంటే బ్రింజాల్ అనేది వస్తుంది. ఆ బ్రింజాల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాం. ఎన్ని ఉన్నాయి, 7 కాబట్టి 7 అనే అవుట్పుట్ అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయడం అనేది కూడా చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే దే. అలానే ఇప్పుడు మా హర్ష అనే అబ్బాయి చెప్తాడు అనమాట, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ వన్. హెచ్ వస్తుంది సార్, దాని తర్వాత ఏపీ 2 టైమ్స్ వస్తుంది, తర్వాత పీవై వస్తుంది. హెచ్ఏపి ఓకే పీవై. And Kalyan, can you explain this one? What is the output? Satish. Yes. What will be the Okay then. And Harivandana, can you explain this one? And what is the output? What will be the output of the given Python code? ఇచ్చిన కోడ్ లో అవుట్పుట్ ఏమని వస్తుంది? ఫుట్బాల్ 2 times ప్రింట్ అయితే సార్ 88. ఫుట్బాల్ లెంత్ వస్తుంది 2 times వస్తుంది. What is the output? 88 సార్. Yeah 16. అంటే ఏంది, ఎల్ఈఎన్స్ మీన్స్ మనకి క్యారెక్టర్స్ చెప్పడం. అంటే ఫుట్బాల్ 2 times వచ్చిందంటే ఏంది దాని మీనింగ్, 8 క్యారెక్టర్స్ టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 16 ఉన్నాయి అని చెప్పేయచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే
What is the output of this one? Vasanta, can you explain? Mm. 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 Okay, na? Okay, then. And Satish, can you explain this one? హలో 2 times హలో 2 వచ్చింది సార్. Properly. హలో 2 వచ్చింది సార్. Sanjay, can you explain? సార్ ఆప్షన్ బి సార్, సెకండ్ ఆప్షన్. ప్రాపర్గా చెక్ చేయి కోడ్ని. టైప్ ఎర్రర్ సార్. వై? అక్కడ స్ట్రింగ్ హలో ఇచ్చారు సార్, దీనికి స్ట్రింగ్ ఇవ్వలేదు కదా అక్కడ. ఓకే, 2 స్ట్రింగ్లు ఉంటేనే కాంకాటనేషన్ అయ్యిద్ది. ఒక స్ట్రింగ్ ఒక ఇంటీజర్ కనుకుంటే అది ఏమైందంటే టైప్ ఎర్రర్ అని వస్తుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే హర్ష, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? syntax errors. ఎర్రర్ వస్తుంది. వై? డబుల్ కోట్స్ ఇంకో దగ్గర డబుల్ కోట్స్ పెట్టారు. పూర్తి ఇవ్వలేదు సార్. ఓకే, సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. వసంత, వాట్ ఈస్ ద అవుట్పుట్? BYE ALEX. Okay, this is the correct. ఓకే, దీంతో మనకి ఏమైంది అంటే ఈ సెషన్లో మనకి ఏమైందంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద రిలేటెడ్గా కొన్ని బిట్స్ని ఏం చేసామంటే ప్రాక్టీస్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. దీంతో మనందరం కూడా ఏం చేసామంటే కొంచెం ప్రాపర్గానే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసేసామని అర్థమైంది అనమాట. అలానే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొన్ని కోడ్ వాక్ త్రూ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేయడం ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ని కంప్లీట్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో క్వైరీస్ అనేది 1 by 1 అనేది చూసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ తీసుకున్నాం అనమాట. ఏంటి మీద తీసుకున్నానంటే మీరందరూ కూడా ఏవో అనుకోవద్దు, ఇప్పుడు దాకా మనం ఏవైతే లెర్న్ చేస్తున్నామో ఆ లెర్న్ చేసిన రియల్ టైమ్ సినారియోస్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ టికెట్స్ని సాల్వ్ చేయడం అనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. write a program that reads a single line of input and print the given input. అంటే ఏం చేశాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు, ఇన్పుట్లో ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ని రీడ్ చేసుకొని తర్వాత ఏం చేయమన్నాడంటే వాటిని అవుట్పుట్ ఫార్మాట్లో ప్రింట్ చేయండి అని చెప్పాడు అనమాట. వాటి కోసం ఏం చెప్పాడంటే ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పాడనమాట. ఏమని ఇచ్చాడు? BAT బ్యాట్ అని తీసుకుంటే మనకు అవుట్పుట్లో కూడా ఏం రావాలి అంటే బ్యాట్ అనేది రావాలి అని చెప్పాడు. అలానే 5 అనేది తీసుకున్నాను అనుకో, నాకు అవుట్పుట్లో ఏం రావాలంటే 5 అనేది కూడా రావాలి అని చెప్పాడు అనమాట. అలా వచ్చేటట్లు నాకు ఒక ప్రోగ్రామ్ అనేది రాయండి అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకే. అలా రాయాలి అంటే ఏం చేద్దాము? సింగిల్ లైన్ తీసుకోవాలి అంటే ఒక వార్డ్ తీసుకుందాం అనమాట. వార్డ్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేనేం చేశానంటే మనం ఏం చేయాలి? ఇన్పుట్ ఫార్మాట్లో రాయాలి. ఇన్పుట్ ఫార్మాట్లో రాయాలంటే ఏం చేయాలి? ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. అంటే అప్పుడు ఏమైంది? మనం చేసే వాల్యూస్ అన్నీ కూడా ఎక్కడి నుండి తీసుకుంటాము? ఇన్పుట్లో నుండి తీసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి నేను ప్రాపర్గా వెళ్తుందా లేదా అని చెక్ చేద్దాం అనుకున్నాం. APPI యాపిల్ అని ఇద్దాం, ఎందుకంటే కస్టమ్ ఇన్పుట్ అనే దాన్ని కనుక క్లిక్ చేసాం అనుకో మనకు ఇన్పుట్లో ఇవ్వచ్చు అనమాట. మామూలుగా రోజు అయితే పక్కన బాక్స్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇచ్చాం. ఇప్పుడు అనుకో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే కస్టమ్ ఇన్పుట్ అనేది ఒకటి ఇస్తారు, దాంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటాం అనమాట. మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ప్రాపర్గా వస్తున్నాయో లేదనేది చూద్దాం అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే అవుట్పుట్లో మనం చూడాలి అనుకుంటే ఏం చేయాలి? ప్రింట్ అనే కాలమ్
ప్రింట్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం ద్వారా చూడొచ్చు అనమాట. అని చెప్పేసి మనం ఏం చేసామంటే వార్డ్ అంటే వేరియబుల్ లోపల ఏ వాల్యూ స్టోరేజ్ అయిందో చూద్దామనేసి రన్ యాజ్ ఎ కోడ్ అని చెప్పాను. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే నేను ఏదైతే తీసుకున్నానో అదే వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అయిపోతుంది. ఓకే డన్. అలానే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం ఏంది రాయమంది ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఇన్పుట్ ఫార్మాట్లో నీకు ఏముండాలి, నువ్వు తీసుకున్న వాల్యూ అనేది 1 లైన్లోనే ఉండాలి అని చెప్పాడు. ఓకే డన్. అయితే నువ్వు ఇన్పుట్లో ఏదైతే ఇస్తావో అదే అనేది ప్రింట్ అయ్యేటట్లు ప్రోగ్రామ్ అనేది రాయండి అన్నాడు. అలా రాయాలి అంటే నేను ఏం చేస్తానంటే కస్టమ్ ఇన్పుట్లో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే ఇన్పుట్ ఫార్మాట్లో నేను ఒక లైన్లో ఏదైతే తీసుకున్నానో అదే అవుట్పుట్లో రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే దీన్ని టిక్ మార్క్ తీసేసాను. టిక్ మార్క్ తీసేటప్పుడు నాకు ఏమైందంటే యూజర్కి ఎన్ని ఎగ్జాంపుల్ అయితే ఇస్తాడో అన్ని ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, బ్యాట్ ఇస్తే బ్యాట్ ప్రింట్ అవ్వాలన్నాడు. ఒక ఎగ్జాంపుల్ 5 ఇస్తే 5 ప్రింట్ అవ్వాలన్నాడు. అవునా కాదా అనేసి రన్ యాజ్ ఎ కోడ్ అని కొట్టాను. ఆ కోడ్ అని కొట్టగల నాకు ఏమైందంటే నేను ఏవైతే రాశానో టెస్ట్ కేస్ 1 అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఏమి ఇచ్చాను, బ్యాట్ ఇస్తే బ్యాటే ప్రింట్ అయిపోయింది. సెకండ్ టెస్ట్ కేసెస్లో ఏమి ఇచ్చాను, 5 ఇస్తే 5 అనేది టెస్ట్ అయిపోయింది అనమాట. అంటే మనం ఇన్పుట్లో ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఇలా రాస్తామని నాకు అర్థమైపోయింది అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ఈ ప్రోగ్రామ్ ప్రాపర్గానే సెట్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేశానంటే సబ్మిట్ అనేది చేసేసాను. సబ్మిట్ చేయగానే ఏమైందంటే నా టెస్ట్ కేసెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయిపోయినాయి. తీసుకున్న టాస్క్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ని మనం ఏం చేసామంటే ప్రాపర్గా అసైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే డన్. ఇలా మనందరం కూడా ఏం చేస్తామంటే మనందరం కూడా టాస్క్ టికెట్లు ఇలానే కంప్లీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? మనం ఈ టాస్క్ చేసేటప్పుడు మనకి ఏదన్నా ఒక థింగ్స్ ఏమన్నా అర్థం కాలేదనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిస్కస్ అనే ఒక ఫోరం ఉంటుంది అనమాట. ఈ డిస్కస్ అనే ఫోరంలోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఆ టాస్క్ మీద ఏం చేస్తామంటే థ్రెడ్స్ అంటే ఏం చేస్తామంటే మనకు కావాల్సిన క్వైరీస్ని ఏం చేస్తామంటే మనం మేనేజర్స్ని వాళ్ళని మనం ఏం చేస్తామంటే అప్రోచ్ అవడానికి ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే మెయిల్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అవుట్పుట్స్ అనేవి ఇస్తారనమాట. ఆ అవుట్పుట్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. ఆ ఇన్పుట్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే మనం చేసే టాస్క్లన్నింటిని కూడా ఏం చేస్తామంటే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక టాస్క్ తీసుకుందాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్ అంటే ఒక వర్డ్ని రీడ్ చేసేసి ఆ తర్వాత ఏం చేయాలంటే ప్రింట్ దట్ వర్డ్ అంటే మనం ఏ వర్డ్ని అయితే మనం చదివామో అదే వర్డ్ని ప్రింట్ చేయమన్నాడు. అలానే మనం ఏం చేయమన్నంటే 3 యాషెస్ అంటే మరొక ఇన్పుట్లో మళ్ళీ ఏం చేయమన్నంటే దాని కింద 3 యాషెస్ అనేవి తీసుకొని దాన్ని కూడా ఏం చేయమన్నంటే సెకండ్ లైన్లో దాన్ని కూడా ప్రింట్ చేయమన్నాడు అనమాట. ఇన్పుట్ ఫార్మాట్ కోసం మనకి ఏమి ఇచ్చాడంటే ఒక క్లూ ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడు చూడు, ద ఇన్పుట్ విల్ బి ద సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ స్ట్రింగ్. అంటే మనం ఇన్పుట్ ఫార్మాట్లో మనం ఏం తీసుకోవాలంటే ఒకే ఒక్క ఇన్పుట్ ఫార్మాట్లో ఒక లైన్ని మాత్రమే తీసుకోవాలి. ఆ వాల్యూ అనేది ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో ఉండాలి అని చెప్పాడు. ఓకే డన్. అలానే ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమి ఇచ్చాడు, ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద అవుట్పుట్ షుడ్ బి ఏ స్ట్రింగ్. అంటే మనం తీసుకునే ఈ అవుట్పుట్లో ఫస్ట్ అవుట్పుట్ వచ్చే వాల్యూ ఏది ఉండాలంటే స్ట్రింగే ఉండాలి. కంటైనింగ్ ద గివెన్ వర్డ్ అంటే నువ్వు తీసుకున్న వర్డ్ ఏదైతే ఉందో అది కంపల్సరీ స్ట్రింగే అయి ఉండాలి. అదే అవుట్పుట్లో ప్రింట్ అయిపోవాలి. సెకండ్ లైన్లో నువ్వు ఏం చేయాలంటే స్టార్స్ అనేవి మాత్రమే ప్రింట్ అయ్యేటట్లు ప్రోగ్రామ్ రాయాలి అని చెప్పి అనమాట. ఇంతవరకే మనకి ఇస్తారనమాట. అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనందరికి కోసం ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. ఏమని తీసుకోవాలంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే ఆల్జీబ్రా అని ఒక ఆల్జీబ్రా అనే వర్డ్ 3 స్టార్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఇలా నాకేం కావాలంటే ఆల్జీబ్రా అనే ఒక వర్డ్ని 3 స్టార్స్ అనేవి ఏం కావాలంటే అవుట్పుట్లో ప్రింట్ అయ్యేటట్లు రావాలి. అలా రావాలంటే నేను ఏం చేశానంటే దానికోసం ఏం చేశానంటే ఇన్పుట్లో నేను ఏం చేశానంటే ఆల్జీబ్రాని తీసుకున్నాను అనమాట. అవుట్పుట్లో నాకు ఎలా వచ్చేసిందంటే ఆల్జీబ్రా అనే వర్డ్ వచ్చేసింది. దాని పక్కన ఏమొచ్చింది అంటే 3 హ్యాషెస్ అనేవి కూడా వచ్చినాయి అనమాట. ఇలా నాకు ప్రింట్ అవ్వాలన్నమాట ప్రోగ్రామ్.
అలా నేను ఏం చేశానంటే 1A 2B 3C అని ఒక ఇన్పుట్లో కొన్ని నెంబర్స్ తీసుకున్నాను అనమాట. నాకు అవుట్పుట్ అనేది ఏం రావాలంటే నేను ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో అది వచ్చేసి దాని కింద నాకు ఏం కావాలంటే 3 హ్యాషెస్ అనేవి రావాలన్నమాట. ఇలా వచ్చేటప్పుడు నాకు ఏం కావాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ని కనుక మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ ప్రోగ్రామ్ అంతా మనకు క్వైరీ అర్థం కావాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్లో ఏమి ఇచ్చారో ఆ వాల్యూస్ని రీడ్ చేయడం అనేది మనం చేయాలన్నమాట. ఇన్పుట్లో ఏం చెప్పారంటే ద ఇన్పుట్ విల్ బి ఏ స్ట్రింగ్ లైన్ కంటైనింగ్ ఏ స్ట్రింగ్. అంటే మనం ఏం చేయాలంటే ఇన్పుట్లో నువ్వు తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలోనే ఉండాలి అని చెప్పాడనమాట. ఓకే డన్. అవుట్పుట్లోకి వెళ్ళాను. ఫస్ట్ లైన్లో మనం ఏం తీసుకోవాలంటే కొన్ని వార్డ్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పాడనమాట. ఓకే డన్. అందుకోసం నేను ఏం చేశానంటే అసలు వేరియబుల్లే వార్డ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఒక వాల్యూస్ అనేవి తీసుకుందాం అనుకున్నాం. ఆ తీసుకునే వాల్యూస్ అన్ని ఎక్కడ ఉండాలి, ఇన్పుట్ ఫార్మాట్లో ఉండాలి అని చెప్పాడు. అందుకోసం ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేసేసాను. తర్వాత ఇది ప్రాపర్గా రన్ అవుతుందో లేదో చూడాలంటే ఏం చేద్దాము, ఎప్పటికప్పుడే ప్రతి లైన్ని చెక్ చేసుకోవాలి కదా పైథాన్లో. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి వార్డ్ అని ఇద్దాం. ఇప్పుడు ఏమైద్దో చూద్దాం అనమాట. ఏమైద్దో చూద్దాం అనేది నేను ఏం చేశానంటే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. ఓకే డన్. నాకు ఏమైంది అంటే ఇన్పుట్లో నేను ఏమీ ఇవ్వలేదన్నమాట. అంటే అందుకోసం ఏమైందంటే టెస్ట్ కేసెస్ తీసుకుంది. నేను ఏదైనా ఇన్పుట్లో ఇచ్చింది చెక్ చేసుకోవాలనుకో అప్పుడు నేనేం చేయాలి, కస్టమ్ ఇన్పుట్ అని ఇచ్చేసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే వసంత అని ఇద్దాం అనమాట. వసంత అని ఇచ్చేసి నేనేం చేశాను రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే అవుట్పుట్లో ఏమొచ్చిందో చూద్దాం. నేను ఏదైతే నేను తీసుకున్నానో అదే వాల్యూ అనేది నాకు ఏమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ లైన్ కనుక చూస్తే అవుట్పుట్లో ఏమొచ్చింది, మనం ఫస్ట్ లైన్లో ఏం చేయాలంటే ఏదైతే మనం తీసుకున్నామో వార్డు అదే వార్డుకి సంబంధించిన డేటా మాత్రమే ప్రింట్ అవ్వాలి అని చెప్పాడనమాట. ఓకే డన్. నీట్గా ప్రింట్ అయిపోయింది కదా. ఓకే డన్. అలానే మనం ఏం చేశాడు, సెకండ్ లైన్ ఆఫ్ ద అవుట్పుట్లో మనకి ఏం కావాలి అంటే 3 స్ట్రింగ్స్ రావాలి అని చెప్పాడు అనమాట. 3 స్ట్రింగ్స్ రావాలి అంటే అప్పుడు మనం ఎలా రాస్తాము, ఇది అయిపోయింది కదా. సెకండ్ లైన్లో ఏం రావాలి, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, షార్ట్ కట్లో కాకుండా కొంచెం లెంతీగా రాద్దాం అనుకున్నాం. అలా రాసిన ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇలా ఇచ్చేసేసి ఏం చేయమందంటే మా అమ్మాయి రన్ చేయమంది. అప్పుడు ఏమైంది అంటే ఇలా మనం ఏదైతే తీసుకున్నామో అదే రావడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇదే కోడ్ ప్రాపర్గా ఉందా లేదని సబ్మిట్ చేస్తే నాకు ఏమైంది అంటే మనం ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. మన ప్రోగ్రామ్ని ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా రాయడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. ఓకే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? ఇట్లా డైరెక్ట్గా రాయకూడదు. వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే రాసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. ఓకేనా. అలాంటివి మనం చేయాల్సిన బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా. ఓకేనా. ఇదే ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకో ఇంకోలాగా రాసుకోవచ్చు అనమాట. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయమన్నాడు కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ పెట్టేసేసి ఇన్పుట్ ఫార్మాట్లో ఒకటే ఇవ్వమన్నాడు కాబట్టి అది ఇచ్చేస్తాను అనమాట. వార్డ్ అని ఇచ్చేసేసాను. ఓకే. తర్వాత నేనేం చేశానంటే సెకండ్ లైన్లోకి వెళ్ళాను. అవుట్పుట్లోకి ఏం చేయమన్నాడు, ఇంకొక వేరియబుల్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి అప్పుడు ఏమని తీసుకున్నాను అంటే వార్డ్ ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ ఏంది, వేరియబుల్ నేమ్ ఏం పెట్టుకున్నాము, నేమ్ అని పెట్టుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏం చేశానంటే స్ట్రింగ్ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చానంటే హ్యాషెస్ ఉండాలి కాబట్టి హ్యాష్ అని ఎన్నిసార్లు ఉండాలి, నాకు 3 times ఉండాలి కాబట్టి *3 అని పెట్టాను అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఇలా పెట్టడం మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నేమ్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నేను తీసుకున్న అవుట్పుట్స్ అన్నీ కూడా ప్రాపర్గా రన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు సబ్మిట్ చేశాను. అప్పుడు నాకేమైందంటే కోడ్ ఇప్పుడు కూడా టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయిపోయింది. అంటే మనం ప్రోగ్రామ్ని ఎలా అయినా రాయొచ్చు అనమాట.
అంటే మనం ప్రోగ్రామ్ని మన ఇష్టం వచ్చిన వేలో అయినా సరే రాయొచ్చు, కానీ అవుట్పుట్ అనేది ఏం కావాలంటే ఒకేలా రావడం అనేది చేయాలన్నమాట. అందుకని అంటే మన క్లాస్ని ఈరోజు చెప్పిన సెషన్ మీరందరూ కూడా బాగా విన్నారు, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఆన్సర్ కరెక్టే, బట్ ఏం చేస్తారంటే డిఫరెంట్ వేస్లో చేయొచ్చు కదా. అలా డిఫరెంట్ వేస్లో మనం చేయడం అనేది మనం అలవర్చుకోవడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ టికెట్లోకి వెళ్ళిపోదాం. Satish, can you explain this one? Satish, can you explain this query? Right. Yes, sir. Write a program that reads the 2 words and prints the 2 words of 2 lines. First line of input containing a string, the second line. Yes, sir. ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు సార్, 2 words and print 2 words of 2 lines. ఇన్పుట్ ఇచ్చాడు, ద ఫస్ట్ లైన్ స్ట్రింగ్ ఉండాలి, సెకండ్ లైన్ ఇన్పుట్ కూడా స్ట్రింగ్ ఉండాలి. ఇంకా ఏమి ఇచ్చాడు? అవుట్పుట్ ఫార్మాట్. ద ఫస్ట్ లైన్ ఆఫ్ అవుట్పుట్ షుడ్ బి స్ట్రింగ్ కంటైనింగ్ ద ఫస్ట్ వర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ ఒక వర్డ్ తీసుకోవాలి సార్, ఏదో నేమ్. సెకండ్ లైన్ అవుట్పుట్ షుడ్ బి స్ట్రింగ్ కంటైనింగ్ ది సెకండ్ వర్డ్. ఏ ఈక్వల్ టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ ఏమని ఇచ్చాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు, 2 వార్డ్స్ తీసుకోమన్నాడు, ఆ 2 వార్డ్స్ నువ్వు ఏవైతే తీసుకున్నావు ఆ 2 వార్డ్స్ని ఏం చేయమన్నా అంటే ప్రింట్ చేయండి అని చెప్పాడు అనమాట. ఓకేనా? రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ద 2 వార్డ్స్ అంటే 2 వార్డ్స్ తీసుకోమన్నాడు, ఆ 2 వార్డ్స్ని చదివేసేసి ఏదైతే ఉందో అయ్యే వార్డ్స్ని ఏం చేయమన్నాడు అంటే 2 లైన్స్లో ప్రింట్ అయ్యేటట్లు ప్రోగ్రామ్ అనేది రాయండి అని చెప్పాడు అనమాట. అలా రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్లో ఉన్న లైన్స్ని రీడ్ చేయాలి. ఇన్పుట్ ఫార్మాట్లో ఏం చేశాడు, ఫస్ట్ లైన్లో నువ్వేం చేయాలంటే ఇన్పుట్లోనే తీసుకోవాలి, సెకండ్ లైన్ కూడా ఇన్పుట్లోనే తీసుకోవాలి ఆ వార్డ్స్ అనేది చెప్పాడు. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఫస్ట్ అండర్స్కోర్ వార్డ్ అని తీసుకున్నాను అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నానంటే ఆ వాల్యూస్ అన్ని కూడా ఏం చేయాలంటే ఇన్పుట్లో తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ ఆప్షన్ పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశాను అంటే సెకండ్ వార్డు కూడా ఏం చేయాలంటే సెకండ్ అండర్స్కోర్ వార్డ్ అని మరొకటి తీసుకున్నాను. అది కూడా ఎక్కడ ఉండాలి, ఇన్పుట్ ఫార్మాట్లోనే ఉండాలి కాబట్టి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేస్తాను. ఓకేనా? తర్వాత నేనేం చేశానంటే ఆ తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా ప్రింట్ అయిపోవాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఫస్ట్ వార్డ్ అని ఒకటి తీసుకున్నాను. తర్వాత అలానే నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి సెకండ్ వార్డ్ అని పెట్టేసాను అనమాట. ఓకేనా? పెట్టేసి నేనేం చేశాను అంటే సబ్మిట్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను ఏవైతే ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నానో అవన్నీ కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ టికెట్స్ చెప్పాలంటే కొంచెం ఫాస్ట్గా చేయాలి కాబట్టి అదే టాస్క్ కాబట్టి ఏం చేస్తానంటే కంప్లీట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఓకేనా? అలానే ఇప్పుడు ఇంకో టికెట్లోకి వెళ్ళిపోతాం. Sanjay, can you explain this one? Harsha, can you explain this? Yeah, thank you. Sanjay, can you continue? For this problem, you need to write code to read 2 lines of input and print the second line of input. So, ఒక ప్రోగ్రామ్ ఒక కోడ్ రాయమన్నారు సార్, వచ్చేసరికి రీడ్ 2 lines ఆఫ్ ఇన్పుట్, 2 lines ఆఫ్ కోడ్ అనేది రాయాలి ఇన్పుట్ ఫార్మాట్ లో అండ్ ప్రింట్ ద సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్ అన్నారు సార్. అంటే 2 lines ఆఫ్ కోడ్ అనేది ఇన్పుట్ ఫార్మాట్ లో రాయాలి, బట్ ప్రింట్ చేయాల్సింది వచ్చేసరికి సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్ అనేది ప్రింట్ చేయమన్నారు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ అండర్స్కోర్ లైన్ అనేది ఈక్వల్ టు ఇన్పుట్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ సార్. సెకండ్ అండర్స్కోర్ లైన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. సో తను ఏం ప్రింట్ చేయమన్నారంటే సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్ అనేది ప్రింట్ చేయమన్నారు అన్నారు కాబట్టి ప్రింట్ ఆఫ్ సెకండ్ అండర్స్కోర్ లైన్.
ఓకేనా? ఓకే డన్ అని సబ్మిట్ చేశాను. అంటే ఈ ఈ క్వైరీకి ఏదైతే ఉందో ఈ టికెట్‌కి, ప్రోగ్రామ్‌కి కరెక్ట్ అవుట్‌పుట్ అనేది ఇదనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే నెక్స్ట్ టికెట్‌లోకి వెళ్ళిపోదాం. అర్థమైనట్లే కదా? ఓకే డన్. అలానే అనదర్ క్వైరీ తీసుకుందాం. వసంత, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ వన్? అలా రాయాలంటే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చెప్పగలవా? ఫస్ట్ ఆల్వేస్ నెవర్ టేక్ ఆల్వేస్ ఏ మనం ఏం చేద్దామంటే ఏం చెప్పేది, వాడు ఫస్ట్ లైన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ లైన్ అన్నాం, లేదా ఫస్ట్ వార్డ్ అన్నాం. ఫస్ట్ అండర్ స్కోర్ వార్డ్, ఫస్ట్ వార్డ్ ఈక్వల్ టు ఓకే. ఏం చేద్దాము, ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నాం, అందుకని ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అలానే సెకండ్ అండర్ స్కోర్ వార్డ్ అంటే సెకండ్ వార్డ్ అనేది తీసుకున్నాను. అది ఏ ఫార్మాట్లో తీసుకోవాలి, ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నాకేం చేయాలి, ఇప్పుడు చెక్ చేసుకుందామా? చెక్ చేసుకోకుండా నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, ప్రోగ్రామ్ తెలుసు కాబట్టి. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఫస్ట్ వార్డ్ అని పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ సెకండ్ వార్డ్ అని పెట్టాను. ఇన్పుట్ ఫార్మాట్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఇక్కడ యాంట్ బ్యాట్ అని ఇచ్చాను. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది, యాంట్ బ్యాట్ అనేవి వచ్చేసేసినాయి. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ ఫస్ట్ వర్డ్ తీసేసేసి దీన్ని ఏం చేశానంటే ఈ లైన్ ఇక్కడ కాకుండా ఏం చేశానంటే ఫస్ట్ సెకండ్ వర్డ్ ఇచ్చి తర్వాత ఫస్ట్ వర్డ్ ఇద్దాం. అప్పుడు ఏమైద్దో చూద్దాం. ఏమైంది అవుట్పుట్? ఓకే డన్. ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో ఆ లైన్ అనేది ప్రింట్ అయ్యింది, తర్వాత ఏదైతే ఇచ్చామో ఆ లైన్ ప్రింట్ అయ్యిద్దని నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే కస్టమ్ ఇన్పుట్ని తీసేసేసి, మనం అడిగింది కూడా అదే కదా, ఇన్పుట్లో 2 వాల్యూస్ దాంట్లో అవుట్పుట్ అనేది ఏం చేయాలంటే సెకండ్ వాల్యూ అనేది ఫస్ట్ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఫస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పాడు. అలా ప్రింట్ అయ్యేటట్లు ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఇదే అనేసి రాసేసి నేను ఏం చేశాను, సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే ఏమైంది అంటే మన టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయినాయి. అంటే టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయినాయి అంటే అప్పుడు మనకి ఏమైందంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ప్రాపర్గానే ఉంది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ టాస్క్ని ఇలా చేస్తారని నాకు అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ క్వైరీకి వెళ్దాం. Harivandana, can you explain this one? Write a program that takes a word W as input and prints hello followed by the given word W. వర్డ్ అని ఇన్పుట్ లో హలో వరల్డ్ అని రాసుకోవాలి సార్. అందులోకి వెళ్ళి వరల్డ్ అని ఒకటే ప్రింట్ అవ్వాలి. అలా రాయాలంటే ప్రోగ్రామ్ చెప్పగలవా?
స్లైసింగ్ యూజ్ చేయాలి. కాన్సెప్ట్ చెప్పగలవా? ప్రోగ్రామ్ A equals to ఏ బదులు వార్డెన్ తీసుకున్నాను. ఓకే. hello world, హలో double వరల్డ్, strings hello world, double strings hello world. హలో వరల్డ్ అని తీసేసుకున్నాను. Next print variable name word. ఎనఫ్. అది పెట్టుకోండి. హలో వరల్డ్ Square అనేది ప్రింట్ brackets అయిపోయింది, బట్ టెస్ట్ కేసెస్ అనేది square brackets పెట్టుకొని ఒకసారి నేను More చెప్తాను. ఓకే దెన్. అండ్ మనకి ఏం చెప్పాడంటే ఇక్కడ ఫస్ట్ లైన్ ఏం చెప్పాడంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఏం చెప్పాడంటే ఇది మార్క్ చేయడానికి ఉంటుంది అనమాట. ఓకే దెన్. అండ్ ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రోగ్రామ్ చూస్తున్నాను. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్స్ ఏ వర్డ్ డబ్ల్యూ యాజ్ ఏ ఇన్పుట్. అంటే ఇన్పుట్లో నువ్వు ఏం చేయాలంటే ఒక క్యారెక్టర్ అనేది తీసుకోవాలి. ఆ క్యారెక్టర్ అనేది ఏం కావాలి అంటే ప్రింట్ అవ్వాలి అని చెప్పాడు అనమాట. ప్రింట్స్ హలో ఫాలోడ్ బై ద గివెన్ వర్డ్. ఆ వర్డ్ అనేది ఏం కావాలంటే హలో అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏం కావాలంటే మనం ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నామో ఆ వర్డ్ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పాడనమాట. నోట్, ఇక్కడ ఒక చిన్న కీవర్డ్ అనేది చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే దేర్ షుడ్ బి ఏ స్పేస్ ఆఫ్టర్ హలో. హలో అనే ఒక అక్షరం తీసుకుంటున్నాం కదా, ఆ టెక్స్ట్ తర్వాత ఒక స్పేస్ వచ్చి తర్వాత ఏం కావాలంటే మనం ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నామో ఆ వర్డ్ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పాడనమాట. ఇలా వచ్చేటట్టు ఒక ప్రోగ్రామ్ రాయండి అని చెప్పాడనమాట. దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడనమాట. ఏం చేస్తే ఇన్పుట్లో మనం తీసుకోవాలన్నాం కదా, ఏం చెప్పాడు, వర్డ్ అనేది తీసుకున్నాం అనమాట, వరల్డ్ అనేది తీసుకున్నాను. అది అవుట్పుట్లో నాకు ఏం రావాలంటే హలో వచ్చి స్పేస్ వచ్చి వరల్డ్ అనేది రావాలన్నమాట. ఇది నా ప్రోగ్రామ్ అనమాట. ఇలా రావాలి అంటే ఎలా రాస్తాం ప్రోగ్రామ్ అనేది చెప్పాడనమాట. అలా రావాలి అంటే నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఫస్ట్ లైన్ ఏం చెప్పాడు ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోమన్నాడు. అందుకోసం నేనేం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను అనమాట. ఓకే దెన్ ఇన్పుట్లోకి వచ్చేసేసింది. ఇన్పుట్లో నేనేం చేశానంటే సపోజ్ ఇది హలో వర్డ్ అని రాయాలనుకో, హలో వచ్చి తర్వాత వరల్డ్ రావాలి. అదే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే కస్టమ్ అవుట్పుట్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దామంటే సంజయ్ అని రాద్దాం. అంటే వాడు చెప్పింది ఏంటిది అంటే ప్రోగ్రామ్ ఏం కావాలి అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఏం రాయమన్నాడు అంటే ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది ఏం కావాలంటే ఫస్ట్ మనకి హలో అనేది వచ్చేసేసి దాని తర్వాత మనం ఏదైతే ఇన్పుట్లో తీసుకుంటున్నామో ఇన్పుట్లో ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్ కాడ ఉన్న క్యారెక్టర్స్ అనేది ఏం కావాలంటే ప్రింట్ అవ్వాలి అని చెప్పాడనమాట. ఇది వాడు చెప్పిన ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా? అలా రాయాలి అంటే ఎలా రాస్తామనేది చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక వర్డ్ తీసుకున్నాను, వర్డ్ అని తెలిసి ఇన్పుట్ అని పెట్టాను. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ వర్డ్, ఆ వర్డ్లోకి వెళ్ళి ఏం చేశానంటే సంజయ్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఏమని వస్తుంది? సంజయ్ అని వచ్చేసింది. అంటే నేను ఇన్పుట్లో ఏమైతే తీసుకుంటున్నావు అవి ప్రాపర్గా రన్ అవుతున్నాయని నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఏం కావాలి నాకు అవుట్పుట్ హలో అనేది వచ్చేసి తర్వాత నాకేం కావాలి నేను ఏదైతే ఇచ్చానో ఇన్పుట్లో అది ప్రింట్ అవ్వాలి అని చెప్పాడు. అలా ప్రింట్ అవ్వాలి అంటే నాకు ఏం కావాలంటే ఫస్ట్ హలో అనేది రావాలి. కాబట్టి నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ డైరెక్ట్గా రాయొచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి హలో అని పెట్టేస్తాను అనమాట. హలో అని పెట్టేసేసి తర్వాత స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చేసి మనం తీసుకుంది పైది కూడా ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నాం అంటే ఎవ్రీథింగ్ ఈ స్ట్రింగే కాబట్టి ప్రతి స్ట్రింగ్ని కంబైన్ చేసేసి రాయాలంటే కాన్కెటనేషన్ ద్వారా రాయొచ్చు అనుకున్నాను. అదే వాల్యూని ఇచ్చేసి నేనేం చేశాను రన్ చేసేసాను. రన్ చేస్తే నాకు ఏమొచ్చిందంటే అవుట్పుట్ చూద్దాం. హలో సంజయ్ అనేది వచ్చేసింది. అంటే నేను సంజయ్ తీసుకున్నాను కాబట్టి హలో అనేది వచ్చేసి సంజయ్ అని వచ్చేసింది. కాకపోతే నాకు నోట్లో ఏమి ఇచ్చాడంటే హలో తర్వాత ఒక స్పేస్ అనేది రావాలి అన్నాడు. అలా స్పేస్ రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశానంటే మళ్ళీ డబుల్ కాలమ్స్ ఇచ్చేసేసి అక్కడ ట్యాబ్ అనేది కొట్టేస్తాను అనమాట. స్పేస్ బార్ అనేది కొట్టేసేసి అప్పుడు నాకు స్పేస్ వచ్చేసింది. తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఒక ప్లస్ అనే సింబల్ పెట్టేసి వాట్ అనేది పెట్టేసాను అనమాట. పెట్టేసి నేనేం చేశానంటే రన్ చేసేసాను.
అప్పుడు ఏమైందో చూద్దాం అవుట్పుట్. అప్పుడు అవుట్పుట్ ఏమొచ్చిందంటే హలో వచ్చి తర్వాత సంజయ్ అనేది రావడం అనేది గమనించాను అనమాట. ఓకే డన్, అంటే నేను రాసింది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందని నాకు అర్థమైపోయింది అనమాట. అప్పుడు నేనేం చేశానంటే ఈ బుక్ మార్క్ తీసేసి నేనేం చేశానంటే సబ్మిట్ అనేది చేశాను. అప్పుడు నాకేమైందంటే నా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వడం అనేది అనమాట. అంటే మన ఇలా చేయమని చెప్పాడు అనమాట. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇంకోలా కూడా రాయొచ్చు అనమాట. ఎలా రాయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్, అంటే ఆ పై లైన్ బదులు ఎట్లా రాయొచ్చు అనమాట. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డబుల్ కోట్స్లో హలో అని పెట్టేసి స్పేస్ ఇచ్చామనుకో ఆటోమేటిక్గా స్పేస్ అయిపోయింది అనమాట. తర్వాత ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసి వార్డ్ అని పెట్టేసి అనమాట. ఓకేనా, ఈ లైన్ తీసేద్దాం. ఇది వాటికి ఇచ్చేసి నేనేం చేద్దామంటే రన్ యాజ్ ఏ కోడ్ అన్నట్టుగా. అప్పుడు ఏమొచ్చింది వచ్చి అవుట్పుట్లో కూడా ఏమొస్తుంది, ప్రాపర్ అవుట్పుట్సే రావడం అనేది గమనించాం అనమాట. అంటే మనం ఇలా కూడా రాసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, ఓకే డన్. స్పేస్ ఏమ్మా ఈ హలో ఆ ట్యాబ్ ఇచ్చి నెక్స్ట్ వార్డ్ ఇచ్చింది కాకుండా ఇప్పుడు రాసాను చూసాను సార్, ప్రింట్ ఆఫ్ హలో సంథింగ్ అని రాసాం. సేమ్ ఇదే, కానీ మనం ఇక్కడ స్పేస్ ఎక్కడ ఇచ్చాం సార్? ఇదిగో హలో పక్కన ఇచ్చాను చూడు. ఓకే 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 సార్, ఓకే ఓకే ఓకేనా, ఓకేనా, ఖసర్ మూవ్ చేస్తాను. ఓకే. ఓకేనా, ఓకే డన్. ఓకే సార్. ఓకే, ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట మనం నేర్చుకున్నానికి. ఓకేనా, ఓకే డన్. అప్పుడు నాకేమైందంటే ఈ టాస్క్ సబ్మిట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఓకే డన్. అలానే మనం ఇంకోటి ఏం చేద్దాం అంటే ఇంకో టాస్క్ తీసుకుందాం. Yeah. Sanjay, can you explain this one? You need to write the code to read a single line of input and print the line after the message given input. మనం కోడ్ రాయాలి సార్ అండ్ టు రీడ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ ఇన్పుట్. మనం ఏదైతే కోడ్ రాసామో అది టు రీడ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ ప్రింట్ ద లైన్ ఆఫ్టర్ ద మెసేజ్. అంటే మా అబ్బాయి ఏం చెప్పాడంటే సంజయ్, మనం రాసే కోడ్ అనేది ఇన్పుట్ ఫార్మాట్లో ఏం చేయాలంటే ఒక లైన్లోనే ఉండాలి అని చెప్పాడు అనమాట. అయితే అవుట్పుట్ ప్రింట్ అయ్యేటప్పుడు ఏం కావాలి అంటే గివెన్ ఇన్పుట్ అని పెట్టేసి దాని పక్కన కాలం అనేది వచ్చేసి తర్వాత ఏం కావాలి అంటే మా వాడు ఇన్పుట్లో ఏదైతే ఇచ్చాడో అదే వర్డ్ అనేది అక్కడ ప్రింట్ అవ్వాలి అంట. అందుకోసం కింద ఎగ్జాంపుల్ చూసాను మా వాడికి అర్థమైంది. ఇన్పుట్లో ఏం తీసుకున్నా అంటే హ్యాపీ కోడింగ్ అని ఉందన్నమాట. అవుట్పుట్లో వచ్చేసరికి అది ఏమవ్వాలి, గివెన్ ఇన్పుట్ అని వచ్చేసేసి తర్వాత ఏం కావాలంటే స్పేస్ వచ్చేసి హ్యాపీ కోడింగ్ అని రావాలన్నమాట. అలాంటి టెక్ ఫౌండేషన్స్ అని ఇచ్చాడనమాట. అది కూడా ఎలా వచ్చింది, ఇలా రావాలన్నమాట. అంటే ఇలా వచ్చేటట్లు మా వాడు ఏం కావాలంటే ప్రోగ్రామ్ రాయండి అని చెప్పాడనమాట. అలా రాయాలి అంటే ఎలా రాస్తాడు వర్డ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్ గివెన్ ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ డబుల్ కోట్ ఇన్పుట్ ఫార్మాట్లో రాయాలి కదా. ఇన్పుట్ ఫార్మాట్లో రాసినాడు, అయిపోయింది. తర్వాత ఏం చేయమన్నాడు, ప్రింట్ ఆఫ్ ఏం చేయమన్నాడు ప్రింట్ ఏం కావాలి, ఆ వర్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఏ వర్డ్ తర్వాత రావాలి, గివెన్ ఇన్పుట్ అని వచ్చేసేసి దాని పక్కన కాలం వచ్చేసేసి తర్వాత ఏం కావాలంటే స్పేస్ వచ్చేసేసి స్పేస్ మనం ఇచ్చుకోవచ్చు. లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్ అని పెట్టేసేసి మళ్ళీ ఏం చేసానంటే డబుల్ కోట్స్ పెట్టి స్పేస్ ఉండాలి కాబట్టి స్పేస్ ఇచ్చేసి తర్వాత ప్లస్ పెట్టేసి నేను ఏం చేశానంటే వర్డ్ అనేది పెట్టేసాను అనమాట. ఓకేనా, ఇప్పుడు నాకేమైందా అవుట్పుట్ చూద్దాం. సబ్మిట్ చేసాను. అప్పుడు నాకేమొచ్చిందంటే నా టెస్ట్ కేసెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయినాయి అనమాట. అప్పుడు నాకేమైందంటే నేను ఏదైతే ఎస్టిమేట్ చేశాడో ఆ ఆన్సర్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఓకే డా. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు అని చెప్పాను కదా. ఎలా చేయొచ్చు, ఇగో ఈ పార్ట్ తీసేసి మనం ఇన్పుట్ పక్కన స్పేస్ ఇచ్చేసి రాసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే డా. సంజయ్, డూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్.
ఓకే. Yeah. Vasanta, can you explain this one? Hmm. 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 ఓకే. మా అమ్మాయి ఏం చెప్పిందంటే ఒకటి ఇన్పుట్లో తీసుకోవాలంది. హలో అని హాయ్ అని ఒకటి తీసుకుందనమాట. ఫస్ట్ లైన్లో ఏ ఈక్వల్ టు హాయ్ అని తీసుకుంది. రెండో వాల్యూ ఏం తీసుకుందంటే బి ఈక్వల్ టు బాయ్ అని తీసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి అవుట్పుట్లో ఏం రావాలంటే ప్రింట్ చేస్తే హాయ్ అని వచ్చేసేసి దాని పక్కన ఏం కావాలంటే బాయ్ అని రావాలన్నమాట. ఇలా వచ్చేటట్లు మా అమ్మాయి ఏం కావాలంటే ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయాలి అనుకుందనమాట. అలా రాయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే చూద్దాం. అందుకోసం ఏం చేశాడంటే ఫస్ట్ అసలు ఏమి ఇచ్చాడు, ఇన్పుట్ ఫార్మాట్లో ఇచ్చాడు. ఫస్ట్ లైన్లో ఏం కావాలంటే స్ట్రింగ్స్ని మాత్రమే తీసుకోవాలి అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకే. ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వర్డ్ 2 వర్డ్స్ కదా, ఫస్ట్ వర్డ్ ఫస్ట్ అండర్స్కోర్ వర్డ్ అని తీసుకున్నాను. ఫస్ట్ వర్డ్ అనేది ఏం తీసుకున్నా అంటే ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? మనం ఈజీగా చేయాలంటే కొంచెం చెక్ చేసుకోవడం ఈజీ కాబట్టి ఫస్ట్ వర్డ్ని 5 అనుకున్నాం తీసేసి, తర్వాత రెండో వర్డ్ కూడా తీసుకున్నాం, సెకండ్ అండర్స్కోర్ వర్డ్ అని తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలి. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఆ సెకండ్ వర్డ్ ఎంత అని తీసుకున్నా అంటే సెకండ్ లైన్లోకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను 2 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఈ రెండు కలిపి రావాలి, 5 2 అని రావాలి. అలా రావాలంటే నేను ప్రోగ్రామ్ ఎలా రాయాలి ప్రింట్ ఆఫ్ ఎలా రాయాలి, ఫస్ట్ వర్డ్ ప్లస్ సెకండ్ వర్డ్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ యాజ్ ఏ కోడ్ అని కొట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది, 5 2 అనేది వచ్చింది. అంటే ఇప్పుడు నేను మామూలుగా అయితే ఏం చేయాలి, స్ట్రింగ్స్ కనుక ఇస్తేనేమన్నా ఏం కావాలి, స్ట్రింగ్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఏమవ్వచ్చు వేరియబుల్తో కూడా మనం అవుట్పుట్ అనేది కంటిన్యూ చేయొచ్చు అని అర్థమైపోయింది కదా. ఇదే టెక్నిక్ తీసేసి నేను ఏం చేశాను, సబ్మిట్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను ఏదైతే ఇన్పుట్లో ఇచ్చానో అవన్నీ ఏమైంది అంటే కంబైన్డ్ అయ్యి రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనకి ఏమైందంటే అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయింది అనమాట. దీంతో మనకి ఏమైందంటే ఈరోజు సెషన్లో కొన్ని మెయిన్ టాస్క్లు అనేవి చేసేసాం అనమాట. టుమారో సెషన్లో కూడా మనం ఏం చేద్దామంటే రియల్ టైమ్ సినారియోస్ని కొన్నిటిని కంప్లీట్ చేసేసి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.